గుల్జర్ హౌస్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఘటనపై రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారన్నారు. ఘటనా స్థలికి సీఎం రేవంత్ వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలిగేదన్నారు. బీఆర్ఎస్ డైరెక్షన్తోనే కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఆ సంఘటన ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఆ బ్రేకింగ్ లకు చూసి ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ తక్షణమే జిహెచ్ఎంసీ అధికారులకు సూచన చేయడం, దాంతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం గానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని అందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఇబ్బంది అందరినీ కాపాడాలని ఒక సూచన చేయడం జరిగింది. డైరెక్షన్స్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. చాలా మంది అనుకోవచ్చు, ముందు ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే ముందు అధికారులు పోవాలి, సంబంధిత అధికారులు పోవాలని వారు ఆ పని మీద ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి వచ్చిరనుకోండి, ఆ టైంకి అధికారులంతా డిస్టర్బ్ అవుతారు. అక్కడ పని జరగాల, ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో అంటే ఆయన సేఫ్టీ కోసం ఆయన చూసుకుంటూ కూర్చోవాలి అధికారులు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే బెటర్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అక్కడ మనం ఏం చేయగలుగుతాము, దాంట్లో అధికారులు ఏం పని చేయాలనే దాని మీదనే వారు అలాంటి చర్యలు తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు జిమ్మెదారు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం డైరెక్షన్ లో అనే విషయాన్ని నేను మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ ఉన్నాడు, బహుశా కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న, నిన్న ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇది కొత్తగా ఇంటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను ఆశ్చర్యపోయినా. బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ బాస్ కానీ కేటీఆర్ బాస్ ఎట్లయితాడు? ఇది ఎక్కడ విడ్డూరమైన రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏముంటది, వాళ్ళు బతకాలని ఉంటది, బయటపడాలని ఉంటది, అదే సీఎం గారిని కోరుకునేది అంతే.